చేతిలో సామాజిక అస్త్రం తీసుకుందాం. యాదన్న రెడ్డి కడప జిల్లా నుంచి. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. సార్ చెప్పండి. అదే సార్, మాకు యూనియన్స్ ఉన్నాయి కానీ యూనియన్స్ అన్ని అమ్ముడు పోయినాయి సార్. మీలాంటి వాళ్ళన్నా గవర్నమెంట్ కు కొంత సమాచారం సేకరించి పంపించామని దానికి థ్యాంక్స్ సార్. మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు 5 డిఏలు ఇవ్వాలా, 5లో ఒకటి ఇచ్చినారు, 4 డిఏలు ఇవ్వాలా. పాత బాకీలు అయితే దాదాపు 30,000 కోట్లు అందరికి బాకీలు ఇవ్వాల్సినవి ఉన్నాయి సార్. ఈ అప్పులు చేసో లేదంటే వచ్చిన డబ్బులతోనో మామూలుగా సాధారణమైన వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ అందుతున్నాయి. వాళ్ళకి అన్ని ట్యాక్స్లు కట్టేదేమిలే. వాళ్ళు ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడినాడు చూడండి సార్, మీకు వీళ్ళకి పెన్షన్ ఎందుకు 80,000 70,000 4,000 ఇస్తే సరిపోతుందని. ఆయన ఒక రైతు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఆరోగ్యశ్రీలో 25 లక్షలు ఉంది సార్ హెల్త్ స్కీమ్ కింద. మేము డబ్బులు కట్టి కూడా ప్రీమియం కడతా ఉండి కూడా మాకు ఆ సౌకర్యం లేదు. గవర్నమెంట్ చూస్తే మాకేదో మొత్తం అంతా దోచి మాకు ఇచ్చినట్లు సాధారణమైన ప్రజలు ఫీల్ అవుతున్నారు. మా పరిస్థితి చూస్తే ఇట్లుంది. అవును, ఎక్కడ కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది పనిచేయట్లేదు. ఆ కార్డు పట్టుకుని వెళ్తే ఇది పనికిరాదు, ఇక్కడ మేము చెయ్యమని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. అవును సార్. సార్ మరి ఇప్పుడు ఒకటి ఉద్యోగ సంఘ నాయకుల్లో ఒక మార్పు రావాలి, వారు ఆలోచన చేయాలంటే ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఒక ఉద్యోగిగా? చెప్పండి. మార్పు ఏం లేదు సార్, వాళ్ళు గవర్నమెంట్ కు సరెండర్ అయిపోయినారు అంతే. ఇంతకు ముందుండే గవర్నమెంట్ కు అప్పుడుండే నాయకులు సరెండర్ అయినారు, ఇప్పుడుండే గవర్నమెంట్ కు ఈ నాయకులు ఇప్పుడు అప్పుడన్నా కొంచెం ఏదో గవర్నమెంట్ పైన అది ధర్నాలు స్ట్రైక్లని అది కొంతవరకు రేజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఏం లేదు సార్. ఈకపోయినా కూడా ఇచ్చినట్టు చెప్పి జనాలను మభ్య పెడతారు, యూనియన్ నాయకులే మభ్య పెడతారు. ఆ విధంగా అయిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు అంటే ఉద్యోగ సంఘ నేతల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న సందర్భంలో దాదాపుగా ఒక జేఏసీగా ఏర్పడాలి అని ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకుంటున్నారు. దాని గురించి చర్చ కూడా జరుగుతుంది. అలా జరిగితే ఒక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అవును సార్, ఇన్ని యూనియన్లు అనవసరం సార్. తలా ఒక పదవి కోసం అని యూనియన్స్ అన్ని రకరకాల యూనియన్స్, ఒక టీచర్స్ యూనియన్స్ లోనే 10 రకాల యూనియన్స్ ఉన్నాయి సార్. అన్ని అవసరమే లేదు సార్. అవి గవర్నమెంట్ కూడా అంతా ఒక యూనిటీగా ఉంటే కొంచెం చలనం ఉంటుంది సార్. గవర్నమెంట్ కు ఆ విధమైన వీళ్ళే సపోర్ట్ చేసినట్టుగా యూనియన్లు విడిపోయి ఇప్పుడు ఉండేటి చాలా ఇంకా కొన్ని యూనియన్లు ఏర్పడిపోతా ఉన్నాయి సార్. ఒక యూనియన్లు 100 మంది కూడా ఉండరు, ఒక యూనియన్ అంటారు, వాళ్ళు గవర్నమెంట్ కు సపోర్ట్ గా స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. ఆ విధంగా అయిపోయింది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, మీరు కాల్ చేసి మాట్లాడినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. నెంబర్ 1 న్యూస్ తరఫున.